మాఘ మహాకవి రచించిన శిశుపాల వధ 14వ భాగం 29/3/24. ప్రయాణ సన్నాహాల్లోనే ఇంకా ఉంది. ఎక్కడ? ద్వారకి బయలుదేరు. బాణాహవ్యాహత శంభుశక్తేరావత్తిమాసాజ్య జనార్దనస్య శరీరినా జైత్రశరేణ యత్ర నిశంకమూషే మకరధ్వజేన. యత్ర ఏ పట్టణంలో బాణాసుర యుద్ధంలో వ్యాహత అనర్చబడిన శంభుశక్తే ఈశ్వరుడి సామర్థ్యం కలిగిన జనార్దనస్య కృష్ణ పరమాత్మయ ఆసక్తిం దగ్గర అంటే సంబంధ ఆసాధ్య పొంది శరీరం కలవాడు జైత్ర జయశీలాలైన సరేణ బాణాలు కలవాడు అయిన మకరధ్వజేన మన్మధుడి చేత నిశంకం నిర్భయంగా ఊషే నివసిస్తున్నాడు అన్నది. పూర్వం బాణాసుర యుద్ధంలో భక్తవాత్సల్యం చేత అతడికి తోడై తన మీదికి వచ్చిన ఈశ్వరుడి సామర్థ్యాన్ని కూడా అనగకొట్టిన కృష్ణుడికి కొడుకైన ప్రద్యుమ్నుడనే పేరుతో పుట్టి ఆ సంబంధంలో ఈశ్వర భయం లేక శరీరధారి, బాణాసుర భయం లేక చైత్రశరుడు అయి మన్మధుడు ఆ ద్వారకాపురిలో హాయిగా సుఖంగా ఉన్నారు. నిషేవ్యమానేన శివైర్మరుద్భి అధ్యాస్యమానా హరిణా చిరాయ రుద్రస్మిరత్నాంకురధామ్ని సింధ వహ్వాంతమీరా అమరావతీం యాం. శివై మరుద్భి సుఖకారాలైనటువంటి మందమారుతాల చేత, శివై అంటే ఏకాదశ రుద్రుల చేత, మరుద్భి దేవతా గణాల చేత, శరాయ సాదాకాల నిషేవ్యమాణేన కొలువబడుతున్న, పూజింపబడుతున్న, అర్చింపబడుతున్న హరినా కృష్ణుడి చేత లేక ఇంద్రుడి చేత అధ్యాస్యమాన ఉనికి పట్టుగా చేసుకోబడింది. రుద్రస్మి రత్నాంకురధామ్ని, రుద్రస్మి మెరుగులు బాగా మెరుగులు పెట్టబడిన రత్నాదయ అంకుర మొల్లక్కల ధామ్ని స్థానమై సింధౌ అంటే సముద్రములో యా ఏ పరం మేరు పర్వతంలో అమరావతి పట్టణాన్ని ఆహ్వాంత అంటే పిలిచాడు అన్నది. ఈ ద్వారకాపురం మెరుగు రత్నాలకు ఆకరమైన సముద్రాలకు ఉన్నదై చల్లని మందమారుతాల చేత శ్రీకృష్ణుడికి సంతోషకరంపై ఆవాసంగా ఉంది. అలాంటి ఈ పట్టణం రత్నమయాలైన చర్యలతో ఒప్పేటువంటి మేరు పర్వతం మీద ఉన్న రుద్రగణాలు, దేవగణాలు మొదలైన వారితో కూడి కొలువు తీర్చే దేవేంద్రుడి ఆవాసానికి అయినట్లుగా అమరావతి పురం కంటే గొప్పగా ఉంది. ఈ ద్వారకాపురం స్వర్గలోక తుల్యం సమానంగా ఉంది. స్నిగ్ధాంజనస్యామతు మరుచే సువృత్తో వధ్వాస స్వాధ్వంసిత వర్ణకాంతే విశేషకో వా విశేషయస్య శ్రియం త్రిలోకై తిలక సయేవా. స్నిగ్ధ నున్నగా అంజన కాటుకల శ్యామ నల్లనై రుచి కాంతి కలిగిన సువృత్త సద్వృత్తి కలిగిన త్రిలోకతీ తిలక ముల్లోకాలకు అలంకార భూతుడై
నపే సైవ ఆ కృష్ణమూర్తే విశేషకోవా తిలకంలాగా అధ్వాంసిత వర్ణకాంతే అధ్వంసిత చెడగొట్టబడని వాడని వర్ణ బ్రాహ్మణాది వర్ణాల యొక్క గౌరాది వర్ణాల కాంతే ఔజ్వల్యంకల లావణ్యంకల అస్యాహ ఏ పట్టణాన్ని వధ్వా ఇవ అంగనకులాగా శ్రియం శోభను విశేష విస్తరించిందో అలాంటి ద్వారా మెరుగు కాటుక వంటి దేహ కాంతులు కలిగి సద్వృత్తుడై త్రిలోకాలకు అలంకారమైన కృష్ణ పరమాత్మ మెరుగు కాటుక చేత కాటుక వారు సాధున వట్రువ తీర్చి అమర్చి పెట్టిన నుదిటి చొక్క బొట్టు అంగనామణి యొక్క శరీర వర్ణలావణ్యాలను చెరనీయకుండా ఆమె మరింత చక్కదనాన్ని చేస్తున్నట్టు ఆ ద్వారకాపురంలో బ్రాహ్మణాది జాతుల వారి ప్రకాశం ఎంత అంత అని చెప్పడానికి వీల్లేదు. భావీక్షమానస్వపురీం పురస్తాత్ ప్రావక్ప్రతోడీ అతుల ప్రతాపక వజ్ర ప్రభోద్భాసి సురాయుధశ్రీ యా దేవసేనేన పరైర్ అలంఘ్యా. అతుల ప్రతాపక సాటిలేని పరాక్రమం కలిగిన సహ ఆ కృష్ణమూర్తి ఆ పురి పట్టణాన్ని ఈక్షమాణ చూస్తున్నవాడు కాపాడుతున్నవాడు. పురస్తాత్ తూర్పు దిక్కులో ప్రతోడి పెద్ద వీధిని రావత్ పొందించేశారు. మణుల యొక్క వజ్రాయుధం యొక్క కూడా ప్రజా కాంతులచే ఉద్భాసి ప్రకాశపడుతున్న సుర ఆయుధశ్రీ ఇంద్రధనుర్లక్ష్మి ఇతర దేవతల ఆయుధాల కాంతి కలిగి యా ఆ వీధి దేవసేనేన దేవతల సైన్యంలాగా పరై శత్రువుల చేత అలంఘ్యా దాటటానికి శక్యం కాదు. అలాంటి ఈ పట్టణంలో సొంపు అవలో చూడండి అంటున్న మహాప్రతాపశాలి అయిన కృష్ణమూర్తి తూర్పు వైపున పెద్ద వీధిలో ప్రవేశించారు. ఆ రాజవీధి తోరణాలలో మేడలలో చెక్కిన వజ్రాలు కెంపులు మొదలైన మాణిక్యాల కాంతులు ఇంద్రధనుసు విధంగా ఒప్పుతూ దేవేంద్రుడి వజ్రాయుధ సప్రభ సహాయంతో వెలుగొందుతూ దేవతల ఆయుధ ప్రభలు కలిగి ఒప్పారుతూ దేవసేనలాగా శత్రువులకు దుర్లభంగా అనుల్లంఘ్యంగా ఉంది. ప్రజా ఇవాంగాదర విందనాభే శంభో జటాజూట తదాతిమాప ముఖాదివాసు శ్రుతయో విధాతు పురార్నిరీయు మురజి ధ్వజిన్యః. అరవిందనాభీనా విష్ణుమూర్తి యొక్క అంగాతి శరీరం ప్రజావివ ప్రజలులాగా శంభూ శివుడి యొక్క జటాజూటన్ను ఇవ గంగాజలంలాగా విధాతు బ్రహ్మ యొక్క ముఖన్ను శృతయ వేదాల్లాగా మురజిత్ కృష్ణమూర్తి యొక్క మురాసురుని చంపిన కృష్ణమూర్తి ధ్వజిన్య సేనలు ఆశు శీఘ్రంగా పురాత్ పట్టణం నుండి నిరియు బయలుదేరా. ఇంకా ద్వారకలోనే ఉన్నాడు గురుడు. మహావిష్ణువు శరీరం నుండి ప్రజలట్లుగా ఈశ్వరుడి జటాజూటం నుండి గంగలాగా బ్రహ్మముఖం నుండి వేదాల్లాగా ద్వారకాపుర పట్టణం నుండి కృష్ణసేన వెంటనే బయలుదేరాయి. సృష్టద్భిరన్యోన్యముఖాగ్రసంగస్థలస్థలీనాం
స్ఖలీనాం హరిభిర్విలోలైః పరస్పరోత్పీడితజానుభాగ దుఃఖేన నిశ్చక్రమురస్వమారా అన్యోన్య ఒకటికొకటి ముఖాగ్రముఖాలలో సంగా చేరిక వలన స్ఖలత జారుత ఖలీనం కళ్ళాలు కలిగేటట్టు శ్లిష్యద్భిగి ఉరుతుకుంటూ విలోగై ఎగిరెగిరి పడుతూ హరిభి గుర్రాలతో అశ్వవారాహ గుర్రపు రౌతులు పరస్పరోత్పీడిత జానుభాగ పరస్పరం ఒకళ్ళనొకళ్ళు ఉత్పీడిత బాగా రాసుకుంటూ భాగగా మోకాళ్ళ వరకు ఉన్నవాళ్ళే దుఃఖేన కష్టంతో నిశ్చమము క్రమంగా బయలు గుర్రాలు ఒకదాని ముఖం ఒకటి తగిలి కళ్ళాలు జారుపోతున్నట్లుగా ఒరసికొని ఎగిరి పడుతూ నడుస్తుంది. అలాంటి ఆ గుర్రాలనెక్కి వెళుతున్న రౌతులు పరస్పరం రాసుకుంటూ మోకాళ్ళు నలుగుతూ అతి కష్టం మీద నడిపించుకుంటూ పోయారు. అశ్వసైన్యం అంత విపరీతంగా విశేషంగా ఉంది అనర్థం. లెక్క పెట్టలేనంత సైన్యం అని. నిరంతరాళేపి విముచ్యమాని దూరం పది ప్రాణభృతాంగణేన తేజో మహద్భిస్తమసేవ దీపై ద్విపై అసంబాధ మయాం బభూవే. తమసేన చీకటి చేత ప్రాణభృతాం గణేన ప్రాణివర్గం చేత నిరంతరాడే ఎడతెరిపి లేక పది మార్గం దూరంగా విముచ్యమానే విడవబడుతుండగా తేజ బలం చేత మహద్భివి గొప్పవైన ద్విపై ఏనుగుల చేత దీపైరివా దీపాల చేత లాగా అసంబాధ తొడతొక్కుడు లేకుండా అయాం బభూవే పోతున్నాయి. అది వరకు చీకట్లు కమ్మినట్లు రాణి వర్గాలతో నిండి ఉన్న వాటి దీపాల ఏనుగుల భయం వల్ల అప్పుడు అన్ని చీకట్లు ప్రాణి వర్గాలు దారి విడిచి దూరంగా తొలగిపోతుండగా ఆ మార్గంలో ప్రభావంతారైన దీపాలు లాగా తేజోవంతాలైన ఏనుగులు పైన చెప్పిన గుర్రాలలాగా తొడతొక్కుళ్ళు పడకుండా యథేచ్ఛగా నడిచాయి. తమ వెలుగు చేతనే చీకట్ల దూరంగా తొలగించుకొని దీపాలు వ్యాపించిన ప్రాణులల్లా తొలగించుకుంటూ ఏనుగులు నిరభ్యంతరంగా సాగిపోయాయి. శనైరనీయంతరయాత్పతంతో రథక్షితిం హస్తి నఖేదైః సయత్నసూతాయత రశ్మిభుగ్న గిరివాగ్రసంసక్తయుగై తురంగైః రయాత్ వేగం వల్ సతతః పరిగెత్తుతున్న రథాలు ప్రయత్న అంటే ప్రయత్నంతో సూత సారథుల ఆయత లాగి పట్టుకోబడిన రశ్మి పగ్గాలచే భుగ్న వంగిన గ్రీవాగ్ర మెడల చెవళ్ళులో సంసక్త చేరి గై కాడి కలవి అలా యుగై అంటే కాడి యుగం అంటే రెండు ద్వర్దంత కాడి ఉంటుంది, అటు ఇటు ఉంటుంది, మధ్యలో ఉంటాయి కదా. కాడి కలవి అభేదై శ్రమచంద తురంగై గుర్రాలచే హస్తినఖాత్ గవని వాకితంగా ఏర్పరిచిన మట్టి దిబ్బలను శనై మెల్ల క్షితి నేలను అనీయంతా నడిపింపబడ్డ
మెరక మీద నుండి పల్లాలకు పోవటం చేత బాగా వేగంగా పరుగెట్టుతున్న రథాలను పూనికలతో పగ్గాలు బిగబట్టి దాని చేత వంగిన మెడ మీది చివరకు జారి పడటం వల్ల అంతగా శ్రమ చెందక ఉన్న గుర్రాలు గోపుర సమీపంలోని మట్టి దిబ్బల మీది నుండి మెలకువతో మెల్లమెల్లగా దిగేటట్టుగా నడిపించారు. బలోర్మిభిస్తక్షణకీయమాన రజాభుజాయా వలయైరివాస్యాః ప్రాయేణ నిష్క్రామతి చక్రపాణం న్యస్తం పురోద్వారవతి త్వమాసీత్. బలోర్మిభిః తరంగాల వంటి సైన్యం వలయైరివ కడియాలలాగా తక్షణ ఆ కృష్ణుడు బయలుదేరిన వెంటనే సమయంలో హీయమాన లోటు పడుతున్న రజ్జాభుజాయ భుజాల వంటి రాజవీధి కలది అస్యాహ ఈ పురహ పట్టణానికి ద్వారవతీత్వం ద్వారక అనే పేరు గల ద్వారాలు కలగటం చేతాను కనుక ఇష్టం ఆ పేరు నాసీత్ కాలేదు. ఏదో ద్వారాలు ఉంది కనుక ద్వారక అయిందనుకుంటే కాదండి. పురాన్ని వదిలి కృష్ణుడు బయలుదేరిన వెంటనే భుజాల నుండి కడియాలు మొదలైన ఆభరణాలు లాగా రాజబాటల నుండి సైన్యాలు మెల్లమెల్లగా జారటం చూస్తే ఆ పట్టణ మహాతల్లికి ద్వారవతీత్వమే అనిష్టమైంది. కృష్ణుడి వియోగం చేత నిష్ఫలం కనుక స్వస్వరూపమై అయిష్టమయ్యింది. అంటే ఆ పట్టణం యొక్క పేరు అందాన్ని తగ్గిపోయింది అన్నారు. అంటే వాళ్ళందరూ వెళ్ళిపోతే శూన్యమైపోయింది ద్వారం. డెబ్భైవ పద్యం 70వ శ్లోకం. పారే జలం నీరనిధేరవస్యాన్మురారిరాణీల సదా పలాపరాశిం రాశీ పలాశరాశీ వనావళీరుత్కలికా సహస్ర ప్రతిక్షణోత్కూలిత శైవలాభా. మురారి శ్రీకృష్ణ పరమాత్మ నీరనిధే సముద్రము యొక్క పారే జలం నీటికి అవతల ఒడ్డున అవనీల పలాశ రాశి అంతటా ఉన్నదై ఆకు ధ్వంపాలు కలిగే ఉత్కలిక గొప్ప తరంగాల యొక్క సహస్ర వేలుగా ఉన్నట్టు ప్రతిక్షణాన్ని ఉత్కూలిత గట్టుకు తోయబడిన శైవల నాచు యొక్క అభాహ ప్రకాశం వంటి ప్రకాశం కలిగే వనావళి వన పంక్తులు అపశ్యత్ చూశారు. కృష్ణుడు సముద్రంలో అవతలి ఒడ్డున ఉన్న వన పరంపరను చూశారు. అది చూడటానికి చాలా ఇంపుగా పసరాకు ధ్వంపాలతో ప్రతిక్షణ పెద్ద సముద్ర కెరటాల చేత గట్టు మీదికి ఎగజిమ్మబడిన నాచులాగా కనపడతాయి. ఇప్పటికి 70. ఇంకొక 10 శ్లోకం. లక్ష్మీభృతో అంభోధితటాధివాసాన్ ద్రుమానసౌ నీరద నీలభాస లతావధూనం ప్రయుజోధివేదం బహుకృతాన్ స్వానివ పశ్యతి స్మ. అసౌ ఆ శ్రీకృష్ణ పరమ లక్ష్మీభృత లక్ష్మీకాంతిని లక్ష్మీదేవి భృత తాల్చేటువంటి అంబోధి తటాధివాసన్ అంబోధి తట సముద్రపు ఒడ్డు
నివాసం కలిగినవి. నీరద మేఘాలలాగా నీలభాసగా తెల్లని కాంతి గల లతావధూ సంప్రయుజు. లతావధూ స్త్రీల వంటి తీగలతో సంప్రయుజు కూడినవి. అధివేలం చెలియలి కట్టమి ద్రుమాన్ వృక్షాలు బహుకృతాన్ అనేక విధాలుగా చేయబడి స్వాన్ తన దేహంగా పశ్యతి స్మా చూశారు. శ్రీవారి ఆ సముద్ర తీరంలోని వృక్షాలను చూశారు. అవి అనేక సంఖ్యలుగా ఏర్పడిన దేహాల్లాగా ఉన్నాయి. అవి అన్నీ కూడా శ్రీహరి లక్ష్మిని ధరించాయేమో అన్నట్లు శోభాయమానంగా సముద్ర తీర వాసం నీలమేఘ ఛాయం వలన ఉభయత్రా తుల్యంగా సమానంగా ఉంది. ఆ కృష్ణుణ్ణి చేరిన జవ్వనులు స్త్రీలు తమలాగానే ఉన్నారు. కోమల గాత్రలై వృక్షాలకు అలాంటి లతలతో కూడి ఉన్నారా కనుక లతావధూ సంయోగం ఉభయంగా రెండు వైపులా ఉన్నదా అన్నది వేస్తాం. ఆశ్రిష్ట భూమిం గ్రసితారముచ్చైర్గోలద్భుజాకార బృహత్తరంగం క్షీణాయమానం పతిమాపగాన మసా వపస్మారిన మాశంకే. ఆశ్రిష్ట కౌగలింపబడి ఆశ్రిష్ట భూమి భూతాలు కలిగి అంటే జీవులు కలిగి వచ్చై బిగ్గరగా రసితారం అరస్తున్నటువంటి రాల చలిస్తుంది. ఇటు అటు వేలాడుతూ భుజాకార భుజాలకు పోలివన్ బృహత్తరంగా పెద్ద కెరటాలు కలది. ఫేనాయమానం నురుగులు కక్కేది. ఆపగానాం పది సముద్రాన్ని నీళ్లకు అధిపతి అయిన సముద్రాన్ని అసౌ శ్రీకృష్ణుడు అపస్మారినం అపస్మార రోగం కలవాడినిగా ఆశంకే అనుమానించి నేల వంటి పెద్దగా అరుస్తూ చేతుల్లాగా తరంగాలను ఇటు ఇటు దొర్లిస్తూ నురుగులు కక్కుతున్నటువంటి సముద్రుణ్ణి చూసి మూర్ఛా వ్యాధి ఉన్నవాడేమో అని అనుకున్నాడు కృష్ణుడు. హిత్వా జలానాం విధినాతి గాఢ్యాద్వృద్ధిం గతేప్యాత్మని నైవమాంతి క్షిప్తా ఇవేందో సరుచిరో దివ్యేలం ముక్తాబడీ రాలయ కాంచకార. జలానాం సముద్ర జలానా నిధినా నీళ్లకు నిలయమై సముద్రుడికి అతి గాఢ్యాత్ నిక్కిలి అపేక్షవల్ పీత్వా తాగేసి వృద్ధింగతే పెంపొందించిన వై ఆత్మని తన స్నేహాన్ని నా ఏవా మాంతి ఎమడని వై క్షిప్తాహ బయటికి చెమ్మబడి ఇందో చంద్రుడి యొక్క రుచ ఇవ కాంతులతో ఉన్న మహా ఆ కృష్ణుడు అధివేలం చెలియలి కట్ట మీ ముక్తావళి ముచ్చపు రాసులు ఆకలయాంచకార చూశారు. కృష్ణుడు ఆ సముద్రం గట్టు మీద ముత్యాల రాసులుగా పడి ఉండగా చూశాడు. అది చెప్పే అది చంద్రోదయమైనప్పుడు సముద్రుడు అత్యాస చేతి కడుపార మింగి బాగా పొంగి ఉన్న తన పొట్టలో ఇమిడ్చుకోకపోగా పైకి వెళ్ళకక్కిన చంద్ర కిరణాలా అన్నట్టుగా కనప. చంద్రోదయమైనప్పుడు సముద్రం పొంగుతుంది అనే శాస్త్ర మర్యాద చక్కగా చెప్పినట్టు భావించాలి. సాటోపముర్వే మనిషం అనంతో యః ప్లాపయిష్యంతి సమంతతోమి
तान्येक देशान् निभृतं पयोधे सोम्भासि मेघान् पिबतो దదర్శ అంతే. అని ఈ మేఘాలు పాటు సాట ఊప ఆడంబరంతో అనిశం ఎప్పుడు ఉదంతం అంటే నదంతగా ఉరుముతున్నవై యైహి ఏ నీళ్లు కళ్ళ చేత ఉర్వీం భూమిని సమంతతగా నాలుగు వైపుల ప్లావయిష్యతి ముంచుతుంది. తాని అన్ని అంబాసి నీళ్లను పయోధే సముద్రము యొక్క ఏకదేశాత్ ఒక మూలను నిభృతం కదలిక లేకుండేట్లుగా పిబత తాగుతుంది. మేఘాలను సహా ఆ కృష్ణుడు దశ చూశాడు. పెద్ద ఆడంబరంతో ఉరుముతూ మెరుపులు మెరుస్తూ బయలుదే తాము భూతాల జీవకోటిలల్లా ఒక్క చోట్లకు ముంచెత్తేటువంటి నీరు గల మేఘాలు సముద్రంలో ఒక మూల నుండి కొద్దిగా కూడా కదలకుండా పట్టుకొని ఉండటం ఆ శ్రీకృష్ణుడు చూశాడు. సముద్రము యొక్క పరిణామం చెప్పశక్యం కానంతగా ఉంది అని. ఆ వేలావల్ అనేటువంటి చోట సముద్రం చాలా విపరీతంగా ఉంటుంది. సోమనాథ్ దగ్గర ఉద్ధృత్య మేఘైస్తతయేవ తోయ మర్ధం మణిమునీంద్రైరివ సంప్రణీతా ఆలోకయామాన హరి పతంతి నరీ స్మృతిర్వేదమివాంబురాశిం. మునీంద్రై ఋషిశ్రేష్ఠులచే తత ఏవ ఆ వేదాల నుండే అర్ధమివ అర్ధాన్లాగా మేఘై మేఘాల చేత తత ఏవ ఆ సముద్రం నుండి తోయం ఉదకాన్ ఉద్ధృష్య ఎత్తి సంప్రణీతా చేయబడినవై అంబురాశిం సముద్రాన్ పతంతీ ప్రవేశిస్తుంది. నదీ నదులు వేదాన్ పతంతీ ప్రవేశిస్తున్నట్లుగా స్మృతిరివ మనుస్మృతి మొదలైన వాటిల హరి శ్రీకృష్ణుడు ఆలోకయామాస చూశాడు. వేదార్థాలను సంగ్రహించి మహర్షుల చేత రచింపబడిన ఆ వేదాలని తాత్పర్యంగా ఏకీభవించే స్మృతులలాగా సముద్ర జలం నెత్తికొని వచ్చి మేఘాల వర్షం ద్వారా కల్పింపబడినవై ఆ సముద్రాన్ని కలయ చేస్తున్న నదులను శ్రీకృష్ణ పరమాత్మ చూశాడు. సముద్రాల్లో చేరే నదుల్ని చూశాడు అంతే. విక్రయ దిశ్యాది ధనాంజురూణి ద్వైపాస్యా సతా ఉత్తమ లాభభాజ తరీషు తత్రత్య ఫల్గుభాండ సాయాంత్రికాం యాత్రికా నావహతో అభ్యునందత్. శిష్యాన్ని దిక్కులయం పుట్టిన గురువుని గొప్పదైన గురువు అంటే గొప్పది కదా. ధనాన్ని ద్రవ్యాలను విక్రయ అమ్మి ఉత్తమ లాభభాజ రెట్టింపు లాభాన్ని పొందినవాడు. తత్రస్య అక్కడి అఫుల్గు సారవంతం భాండం మూలధన తరీషు ఓడలలో అవహతగా తీసుకొని వస్తుంది. ద్వైప్యాన్ సముద్ర తీర నివాసులైన సాయాంత్రికాన్ ఓడల వర్తకులు అసౌ కృష్ణుడు అభ్యనందత్ చూసి మెచ్చుకున్నాడు. అక్కడ నౌకా వ్యాపారం బాగా సముద్ర దీపవాసులు ఓడ వర్తకులు ఆయా దిక్కుల నుండి తీసుకొని వచ్చిన గొప్ప గొప్ప వస్తువులు
ద్వీపాంతరాలలో విక్రయించి మొదటి సొమ్ము కొన్న రెట్టింపు లాభాన్ని సంపాదించి లాభంతో కూడిన ఈ మూలధనం భాండం ఓడ మీద ఎక్కించుకొని వస్తూ ఉండి కృష్ణుడు అలాంటి వర్తకులను చూసి హేష్ అన్నాడు. उत्पित्सवोऽन्तर्नदभर्तुरुच्चैर्गरीयसा निःश्वसितानिलेन पयांसि भक्ष्या गरुडध्वजस्य ध्वजानि ఓచిక్షిపిరే ఫణీంద్ర ఓచిక్షిపిరే ఫణీంద్ర. నదభర్తు అంటే నదులకు భర్త అయిన సముద్రుడి యొక్క అంతగా లోపల ఉత్పిచ్చగా పైకి ఎగయపోత ఫణీంద్రాహ పాంగుల శ్రేష్టమైన భక్త్యా భక్తి గరుడధ్వజస్య కృష్ణమూర్తికి ధ్వజానీనా జెండాలలాగా గరీయసా మిక్కిలి ఎక్కువై నిశ్వసితానిలే ఉత్కార వాయువుల పయాంసి ఉదకాల ఉచ్చై ఎత్తుగా ఉచ్చిక్షిపిరే క్షిపిరే ఎగచిమ్మాయి అంటే ఫౌంటైన్ కొట్టినట్టు సముద్ర మధ్యం నుండి పైకి రాదలుచుకున్న సర్పాల పాములు ఉత్కారాలచే పైకెగసేటువంటి నీటి బుడగలు భగవంతుడైన గరుడధ్వజుడి భక్తి చేత అవి ఎత్తిన ధ్వజాల్లాగా కనపడ్డాయి కృష్ణుడికి. తమాగతం వీక్ష యుగాంత బంధు ముత్సంగశయ్యాశ్చయ శయమంబురాసి ప్రత్యుజ్జగామేవ గురు ప్రమోద ప్రస్తారితోత్తుంగ తరంగబాహు. అంబురాసి సముద్రుడు యుగాంత బంధు ప్రళయకాలంలో చుట్టమైన వాడు. ఉత్సంగ శయ్యాశయ ఉత్సంగా ఒడి అని శయ్యా పాన్పు శయం శయనించటానికి ఆగతం దగ్గరకు వచ్చిన తం ఆ కృష్ణుణ్ణి వీక్ష బాగా చూసి మా గురువు గొప్పదై ప్రమోద సంతోషం చేసి గురుగారు పడుకుంటాడేమో అని అన్నాడు. సంతోషంతో ప్రసారిత చాచబడి ఉత్తుంగా ఉన్నతాలై తరంగా అలలు అని బాహువులు కలమాడవుతూ ప్రత్యుజ్జగామేవా ఎదురొచ్చాడా అన్నాడు. అప్పుడు తరంగాలతో ఉన్న సముద్రుడు ప్రళయకాలంలో తనకు బంధుడై తన ఉడిలో పడుకోబోయే భగవంతుడైన కృష్ణుడు దగ్గరకు రాగా లేచి రెండు చేతులు తాచి ఎదురేగి ప్రత్యుత్థానం చేశాడా అన్నట్లుగా. ఉత్సంగితాంభ కణకో నభస్వ ఉదత్వతా స్వేదవాన్మమాజ్య తస్యానువేలం వ్రజతోధివేద మేరావనాస్ఫాలన లబ్ధగంధ. ఉత్సంగిత ఉడిలో పెట్టుకోబడి కణాంక నీటి బొట్లు కలిగి ఏలాలన అంటే ఏళ్ళకి తోటల ఆస్ఫాలన సంఘర్షణంచే లబ్ధ పొందబడి సగంధ సువాసన కలది ఉదండవత నభస్వాన్ సముద్రపు గాలి అధివేలం గట్టు మీద వ్రజత నడిచిపోతున్న అస్య ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వేదరవాన్ చెమట బొట్టుల అనువేలం ప్రతి నిమిషాన్ని మమాజ్య తుడిచేశాడు చింతయోడు సముద్రపు గాలి చల్లటి నీటి తుంపరులతో రావటంతో ఏలకి తోటలలో వచ్చేటువంటి ఆ సువాసన నింపుతూ
సముద్ర తీరంలో వెళుతున్నారు ఈ రథాల్లో. ఆ కృష్ణుడికి చెమట లేకుండా వింజామరలాగా వీస్తారు. 80వ చివరి పద్యం. ఉత్తాల తాళీవన సంప్రవృత్త సమీర సీమంతిత కేతకీకాః అసేదిరే లావణ సైంధవీనాం చమూచరై కచ్చ భువాం ప్రదేశ. రణ కచ్చి ఉంది అక్కడ మనకు తెలుసు కనుక చమూచరై సేనలు సంచరించే వాళ్ళ సైనికుల ఉత్పాద ఉన్నతమై తాళీవన తాటి తోటలలో సంప్రవృత్త బయలుదేరి సమీర గాలి యొక్క సీమంతిత పాటల పాపటలు అంటే ఇవి కలవిగా చేయబడి కేతకీకాహ మొగలి డొంక. ద్వారకలో అటుపక్క ఎక్కడ చూసినా మొగలి చెట్లు. లావణ సైంధవీనాం లవణ సముద్ర సంబంధాలే కచ్చ భువాం జల సమృద్ధం కల సేనల యొక్క ప్రదేశా చోట్లు ఆసేదిరే పొందబడ్డాయి. అంటే బాగా జలం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాడు ఈ రథాలన్నీ. ఈ సైన్యం అంతా కృష్ణుడి సైనికుల చేత తాటి తోపు గాలిచే విభక్తాలైన పాయలుగా చెయ్యబడి మొగలి డొంకలు గల జలప్రాయాలు కల ప్రదేశాల దగ్గరికి వచ్చారు. అటుగా ప్రయాణం సాగుతోంది. మిగతా రేపు. ఇంకా గురువుగారు హస్తినాపురం చేరల